కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓలా ఊబర్ వర్కర్స్ తో భేటీ కానున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గిగ్ వర్కర్స్ తో చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. రాజస్థాన్ లో గత కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్స్ కోసం ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించింది. అదే తరహాలో తెలంగాణలో కూడా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకోనుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో భేటీ అయ్యారు. సమస్యలు తెలుసుకున్న రాహుల్ గాంధీ వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓలా ఊబర్ వర్కర్స్ తో భేటీ కానున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గిగ్ వర్కర్స్ తో చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. ఇక రాజస్థాన్ లో గత కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ వర్కర్స్ కోసం ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించింది. అదే తరహాలో తెలంగాణలో కూడా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకోనుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో భేటీ అయ్యారు. సమస్యలు తెలుసుకున్న రాహుల్ గాంధీ వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. రైట్, ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓలా ఊబర్ వర్కర్స్ తో భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్స్ తో భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమా, మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఓలా, ఊబర్, అదేవిధంగా స్విగ్గీ సంబంధించినటువంటి అసంఘటితకు సంబంధించిన కార్మికులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వారిని ఆదుకుంటామని ఎన్నికల ప్రచారం భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వారితో కూడా ఇంటరాక్ట్ అయిన సంగతి తెలిసింది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వర్గాలకు పూర్తి స్థాయిలో కూడా చట్టం తీసుకొస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్నట్టుగానే రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గిగ్ వర్కర్ల పూర్తి స్థాయిలో ఉంటే గతంలో మనకు రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ గిగ్ వర్కర్ల పూర్తి స్థాయిలో కూడా చట్టబద్ధత కల్పిస్తూ ఈఎస్ఐ, పీఎఫ్, అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరుస్తూ చట్టం తీసుకొచ్చింది. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తామని కూడా గతంలో ఎన్నికల ప్రచారం భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేసిన ధర్మిలో ఆ సంబంధించినటువంటి వారందరితో కూడా మరోసారి ఇంటరాక్ట్ కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనతో పాటుగా మనకు ఏఐసీసీ ప్రొఫెషనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చక్రవర్తి కూడా హాజరు కావడం జరిగింది. రాజస్థాన్లో ఏదైతే చట్టం ఉందో అదే తరహాలో తెలంగాణలో కూడా తీసుకొచ్చే లక్ష్యంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ కామర్స్ అన్నది ర్యాపిడ్లీ చాలా చేంజెస్ అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆన్లైన్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ ఆన్లైన్ సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ దాని మీద ఆధారపడి జీవించేటువంటి కార్మికులకు అందరికీ కూడా చట్టబద్ధత లేదు, చట్టానికి సంబంధించినటువంటి అవి లేవు. చాలా సందర్భాల్లో మాకు స్విగ్గీ సంబంధించిన డెలివరీ బాయ్స్ కుక్కకాటుకు గురి అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి కంపెనీ ఆదుకోలేదు, ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. సో అట్లా చాలామంది ఉన్నది. సో ఇన్సూరెన్స్ లేని పరిస్థితిలో ఉన్నారు. వారందరినీ ఆదుకుంటామని కూడా గతంలో మనకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేసిన ధర్మిలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గిగ్ వర్కర్లను పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వారికి కూడా చట్టంలో వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ గిగ్ వర్కర్లకు వాళ్ళతో సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించిన ఈ కార్యక్రమానికి సమావేశానికి మంత్రులు శ్రీధర్బాబుతో కూడా హాజరు కావడం జరిగింది. దీంతో పాటుగా ఏఐసీసీ ప్రొఫెషనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చక్రవర్తి కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కొత్త చట్టం ఏ విధంగా తీసుకురాబోతున్నారో ఆ చట్టం సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏ విధంగా ఉంటుంది మరోసారి కూడా ఈ గిగ్ వర్కర్లతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి దానిపైన ఉండబోతున్నారు. దీంతో పాటుగా మనకు ఓలా, ఊబర్ సంబంధించినటువంటి సెక్టర్స్లో ఉన్నారు. సో ట్రాన్స్పోర్ట్ విధానాలు కూడా ఆన్లైన్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ విధానం కూడా తెలంగాణలో కానీ హైదరాబాద్లో కూడా చాలా పెద్దగా జరుగుతున్న నేపథ్యంలో ఆ సంబంధించిన వర్గాలకు అందరికీ కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది మనకు. అంటే గిగ్ వర్కర్లకు మధు గారు, ఈ గిగ్ వర్కర్లకు ఎట్లా ఆదుకోబోతున్నారు, ఏంటి ప్రాముఖ్యత ఏంటి? ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు ఈ వర్కర్స్ తోటి సమావేశం అవడం జరిగింది. ఆ రోజే చెప్పారు
మా ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారిని మంత్రులతోటి వారికి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వారి పరిష్కారం దిశలో పనిచేపిస్తాను ప్రభుత్వంతో చెప్పారు. వారిచ్చిన సందేశం ప్రకారంగానే వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మంత్రి, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కౌన్సిల్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి గారు ఇక్కడ రావడం, ఈ వర్కర్స్ తోటి సమావేశం ఏర్పడ్డారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ గిగ్ వర్కర్లకు ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. అదే తరహాలో తెలంగాణ కూడా తీసుకురాబోతున్నట్టుగా మనకు తెలుస్తాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధ మంత్రులు మాట్లాడాక దానికి ఏ పరిష్కారం కొరకు ఏం తీసుకురావాలో, ఏ చట్టంలో మార్పులు కావాలో, ఈ కొత్త చట్టం కావాలో వారు చేస్తారు. చాలామంది ఆటో యూనియన్ సంబంధించిన వాళ్ళు కూడా తమకంటే మీరు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత చాలామంది మహిళలందరూ కూడా ఆటోలో ప్రయాణం చేయడం లేదు, మా యొక్క జీవనోపాధి దెబ్బతింటుందనేటువంటి అంశాన్ని కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎట్లా దీని ముందుకు? అది పూర్తి అపోహనే, అది ఖాళీ అపోహనే, దాంట్లో నిజం లేదు. చిన్న చిన్న బస్తీలకి, కాలనీలకి ఎవరు పోతారు? ఆటోలో పోతాయి కదా, బస్సు పోతుంది ఎక్కడన్నా. అదంతా పూర్తి అపోహ, అసలు దాంట్లో ఎలాంటి నిజం లేదు. వాళ్లకు ఒకటి లేని భయాన్ని ప్రతిపక్షాలు సృష్టిస్తూ ఉన్నాయి. కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం చేసినాక రెవెన్యూ పెరిగింది, ఆటోలకు ఇక్కడ నష్టం కాలే, ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా అన్ఎంప్లాయిడ్ కాలేదు. ఇక్కడ ఏం సార్, మరి తెలంగాణలో కొంతమంది చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది, వాళ్ళు ప్రొవోకేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళు ప్రొవోకేట్ చేస్తూ ఉన్నారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్తారు, బస్తీలు ఇంటింటికి తీసుకెళ్ళి పికప్ చేసుకుని తీసుకెళ్తారు. ఆటో కాకుండా బస్సు పోతుందా? చిన్న చిన్న కాలనీలకి, స్లమ్ ఏరియాలకి, మిగతా చోట్లకి బస్సు తిరగని చోట ఆటో పోతుంది, గల్లీలకు ఆటోలు పోతాయి. ఎక్కడ నష్టం అవుతుంది? బస్సులు ఇక్కడ అన్ని ఊర్లలో గత 10 సంవత్సరాలలో ప్రైవేట్ పరంగా చేస్తూ, ప్రైవేట్ వాళ్ళకి లాభం చేకూరుస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం బస్సు సౌకర్యం పెంచనే లేదు. చాలా చోట్లకి బస్సు సౌకర్యం పెంచాల్సిన అవసరం ఉంది, వేల బస్సులు ఇంకా అవసరం ఉంది. ఇవన్నిటికి ఎట్లా అవుతుంది? ఆటో సంబంధించిన డ్రైవర్లకు మీరు ఏమన్నా భరోసా కానీ, లేకపోతే వారి భయపడద్దని ఏమన్నా భరోసా ఇవ్వగలుగుతారు? పూర్తి భరోసా ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎలాంటి అన్ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది లేదు. వాళ్ళకు కూడా 12,000 రూపాయలు జీవన భృతికి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అది కూడా అమలు చేసి తీరుతుంది. పూర్తి స్థాయిలో మాత్రం ఈ కామర్స్ విధానంలో ఉన్నటువంటి గిగ్ వర్కర్లు మాత్రమే నిర్దేశించిన మీటింగ్. ఇక్కడ ఎంప్లాయర్స్ వచ్చారు, ఎంప్లాయీస్ కూడా వచ్చారు. సో అందరికీ సమన్వయపరుస్తూ ఇరు వర్గాలని ఎవరికి నష్టం కాకుండా ముఖ్యంగా ఎంప్లాయీస్ని కాపాడడానికి తీసుకొచ్చే చర్యలపైన చర్చ. చట్ట పరిధిలో మనకు చూసినట్టయితే చట్టం సంబంధించిన గిగ్ వర్కర్లను సంబంధించినటువంటి ఏదైతే కంపెనీస్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి వారు వచ్చారో, అదేవిధంగా దాంట్లో పనిచేసేటువంటి ఓలా, ఊబర్, అదేవిధంగా స్విగ్గీ, జొమాటో సంబంధించిన యాజమాన్యాలు కూడా రావడం జరిగింది. వీరికి ఈ సంబంధించినటువంటి వర్గాలకందరికీ, కార్మికులకందరికీ కూడా చట్టంలో వారికి ప్రత్యేకమైనటువంటి అంశాన్ని కూడా చేర్చి కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. గతంలో మనకు రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి చట్టాలను కూడా అమలుపరిచింది. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో ఇక్కడ చట్టం తీసుకొచ్చి అక్కడ వర్కర్స్తో పాటుగా మేనేజ్మెంట్ వాళ్ళిద్దరు కూడా మొత్తం కూడా దీంట్లో వర్కర్స్ పార్టిసిపేట్ ఇన్ మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో ఉండి వర్కర్లకు ఏ విధంగా అయితే వారికి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వారి భాగస్వామ్యాన్ని కల్పిస్తూ కూడా ఈ గిగ్ వర్కర్లను పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది. హామీ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈరోజు గిగ్ వర్కర్లతోనే, అదేవిధంగా ఆ సంబంధించినటువంటి యాజమాన్యాలు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా ఓలా, ఊబర్, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి యాజమాన్యాలతో మాట్లాడి ఒక చట్టాన్ని రూపకల్పన చేయబోతున్నారు. సాదిక్, అలాగే మనం ఇప్పటి వరకు చూసినట్టయితే ఫ్రీ బస్ సౌకర్యంతో చాలా వరకు ఆటో వాళ్ళకు కూడా చాలా వరకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు తమ గురించి చెప్తున్నారు, ఆందోళన కూడా చేస్తున్నారు. అలాగే మరోపక్క ఓలా, ఊబర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రీ బస్తో ఓలా, ఊబర్ బుక్ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. మరి ఆ విధంగా వారికి లాభం చేకూరేలా ఏదైనా హామీ ఇచ్చే అవకాశం ఉందా ఈ సమావేశంలో? దీంట్లో ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు రాజస్థాన్లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఈ యొక్క ఊబర్ అంటే గిగ్ వర్కర్లకు సంబంధించింది, అదేవిధంగా కర్ణాటకలో చేయబోతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది పూర్తి స్థాయిలో ఇవ్వబోతున్నారు. అంటే మొత్తం మన వాణిజ్యంలో చాలా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ వస్తుంది, ఆన్లైన్ సంబంధించిన ట్రేడింగ్ అవుతుంది, ఆన్లైన్లో వస్తువుల కొనుగోలు వస్తుంది. మనకు ఇప్పుడు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా చాలామంది కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుకున్నటువంటి జగదీష్ మార్కెట్లో కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ వల్ల మా యొక్క వ్యాపారం దెబ్బతిందని కూడా వాళ్ళు కూడా ఆందోళన చేశారు. కానీ ఎవరి యొక్క దాని ప్రియారిటీ దానికే ఉంటుందని కూడా ప్రభుత్వాలు నమ్ముతా ఉన్నాయి, అదే నిజమవుతుంది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఊబర్ కానీ, ఓలా కానీ తదితర దీంతో పాటుగా ర్యాపిడో లాంటి వాటి ద్వారా కూడా ప్రయాణం చేస్తున్నారు. సో హైదరాబాద్ అనేది ర్యాపిడ్గా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశాలపైన కూడా
పూర్తి స్థాయిలో కూడా అయితే అధ్యయనం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఈ గిగ్ వర్కర్లతో పాటుగా, ఎందుకంటే అసంఘటిత కార్మికులు వారికి చనిపోయినా కానీ లేకపోతే ఎటువంటి నష్టం ఉన్నా కూడా అటు ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ రావడం లేదు, అదే యాజమాన్యం కూడా దగ్గర నుంచి ఎటువంటి రావడం లేదు. సో దీన్ని ఎందుకంటే పల్లె ప్రాంతం నుంచి వెళ్ళి బతుకుదొరు కోసం పట్టణాలకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ యొక్క వ్యాపారాల్లో స్థిరపడుతున్న నేపథ్యంలో వారికి కూడా చట్ట పరిధిలో తీసుకొచ్చి చట్టాన్ని వాళ్ళకి అనుగుణంగా ఉండొచ్చి మేనేజ్మెంట్ కూడా వారిలో భాగస్వామ్యం చేసి వర్కర్స్కు ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ అదేవిధంగా ఇతరత్ర సంబంధించినటువంటి అంశాలను కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా రాజస్థాన్లో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. అదే తరహాలో తెలంగాణలో తీసుకువస్తామని కూడా రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన ధర్మిలా ఈ యొక్క గిగ్ సమావేశం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రవీణ్ చక్రవర్తి ఏఐసిసి ప్రొఫెషనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన కూడా రావడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని కూడా తీసుకురాబోతుంది. మొత్తం ఇది మన తెలంగాణే కాదు, అదేవిధంగా రాజస్థానే కాదు, లేకపోతే కర్ణాటకలే కాదు, కాంగ్రెస్ ఒక విధానాన్ని స్పష్టంగా తీసుకురాబోతుంది. ఈ గిగ్ వర్కర్స్ అందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా వారికి రక్షణ కల్పిస్తూ ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా న్యాయం చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఇది పార్టీ ప్రోగ్రాం పూర్తి స్థాయిలో. సో గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నింటినీ కూడా నెరవేర్చడంలో భాగంగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్లతో మాట్లాడి వాళ్ళని ఆదుకుంటాం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడతారు, దానికి సంబంధించిన చట్టాలు తీసుకొస్తారని హామీ ఇచ్చడం జరిగింది. ఆ హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మరోసారి భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆటో వర్కర్స్ కానీ లేకపోతే ఓలా, ఊబర్ లాంటివి సంబంధించినటువంటి వర్కర్స్కు డెఫినెట్గా వారికి ఎటువంటి వారికి నష్టం లేదు. వారు ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల వెళ్ళేటువంటి సంబంధించిన దానికోసమే ప్రయాణం చేస్తున్నారు. సో కర్ణాటకలో మహిళలు అందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు, అక్కడ ఇబ్బంది ఏం లేదు. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా అటువంటి ఇబ్బంది లేదని కూడా మనకి ఇప్పటిదాకా ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మధుయాషి గౌడ్ స్పష్టం చేస్తున్న ధర్మిలో ఈ యొక్క గిగ్ వర్కర్లను ఆదుకోవాలి. ఎందుకంటే లక్షలాది సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అటు మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వాళ్ళందరూ కూడా వారి యొక్క శ్రమ అన్నది మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో కూడా హరించి వేస్తుంది. సో వారికి మేనేజ్మెంట్ నుంచి కూడా కొంత ప్రోత్సాహం కనుక ఇచ్చినట్లయితే మంచి చట్టాలు తీసుకొస్తా ఆ చట్టాల ప్రకారంగా ఆ గిగ్ వర్కర్లను ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందనే స్పష్టమైనటువంటి విధానంతో రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో సమావేశమై కొత్త చట్టానికి రూపకల్పన చేయబోతున్నారు. ఉమా, మరి సారికి ఎంతసేపట్లో ఈ భేటీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అటు పార్టీ తరపున కూడా ఎవరెవరు ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉంది? సుమా, ఇప్పటికే ఇప్పుడు మంత్రులు శ్రీధరబాబు కానీ లేకపోతే మిగతా సంబంధించిన నేతలు రావడం జరిగింది. మంత్రులతో పాటుగా ఇతర ముఖ్యమైన నేతలందరూ కూడా రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్టు ముఖ్యమంత్రి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇందులో ప్రధానంగా ఏఐసిసి ప్రొఫెషనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రవీణ్ చక్రవర్తి కూడా ఆయన కూడా రావడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా వీళ్ళొక విధానాలు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో అందులో భాగంగా ఆయన కూడా అధ్యయనం ఇప్పటికే చేయడం జరిగింది. రాజస్థాన్లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది గిగ్ వర్కర్లు ఉన్నారు, అంటే గిగ్ వర్కర్ అంటే వేరే ఏం కాదు, మనకు స్విగ్గీ, జొమాటో అంటే డెలివరీ బాయ్స్ సంబంధించిన వాళ్ళు ఆ సెక్టర్లో పనిచేసే వాళ్ళు, అదేవిధంగా ఊబరు, అదేవిధంగా ర్యాపిడో సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్లు అని శ్రామిక శక్తి అంటారు. శ్రామిక సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. వీళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్లుగా పేరు పెట్టడం జరిగింది. సో వ్యాపారం అన్నది పూర్తి స్థాయిలో కూడా మారిపోతుంది. రోజు మారిపోతున్న నేపథ్యంలో ఈ వర్కర్ల యొక్క పేర్లు కూడా మారిపోతుంది, వాళ్ళ ప్రొఫెషన్ కూడా మారిపోతున్న ధర్మిలో గిగ్ వర్కర్లు ఈ జొమాటో, అదేవిధంగా స్విగ్గీ, ర్యాపిడో, ఓలా, ఊబర్ తదితరులో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఇది గిగ్ వర్కర్ల కిందికి వస్తారు. వాళ్ళందరూ కూడా ఆదుకునే లక్ష్యంగా ప్రభుత్వం చేయబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ రకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఆయా వర్గాలను ఆదుకునే విధంగా ప్లాన్ చేస్తుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే మంత్రులు కొంతమంది రావడం జరిగింది. వారితో పాటుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలు రావడం జరిగింది. మనకు కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏఐసిసి ప్రొఫెషనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రవీణ్ చక్రవర్తి కూడా రావడం జరిగింది. సో వారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత చట్ట రూపకల్పనపై పూర్తి స్థాయిలో కూడా వారితో చర్చలు జరిపి చట్టానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.